సిరి ఒక గేమ్ ఆడదామా? చెప్పండి. 1 నుంచి 100 లోపు ఒక నంబర్ అనుకుంటాను. ఆ నంబర్ కరెక్ట్ గా చెప్పామనుకో 500 ఇస్తా. అవునా? అనుకోండి చూద్దాం. అనుకున్నా చెప్పు. 33 కాదు. 21 కాదు. 18 కాదు. నాకెలా తెలుస్తుంది? నీ మనసులో అనుకున్నది నాకెలా తెలుస్తుంది? ఏంటి? నీ మనసులో అనుకున్నది నాకెలా తెలుస్తుంది? ఇంకొకసారి చెప్తావా? నీ మనసులో అనుకున్నది నాకెలా తెలుస్తుంది? కదా ఏంటి ఇందా నుంచి మొహం ఉమ్మని పెట్టుకోండవు. మనం వచ్చే దారిలో బిర్యానీ కనిపించింది, నాకు ఆకలేస్తుంది, ఆపాలని తెలీదా? చెప్పుంటే ఆపుంటా కదా. ఓ చెప్పాలా నీకు? చెప్పకుండా తెలీదా తమరికి? నాకెలా తెలుస్తుంది? నీ మనసులో అనుకున్నది నాకెలా తెలుస్తుంది? తెలియాలి. తాళి కట్టావుగా, నా మనసులో ఉన్నది తెలియాలి. తెలియాలి. తాళి కట్టించుకున్నావుగా, నా మనసులో ఉన్నది తెలియాలి. ఈ ఆడవాళ్ళకి అలవాటు అయిపోయింది. ఉమ్మని పెట్టుకుంటారు. దేనికి అలా పెట్టుకుంటారు అర్థమై సావదు. అన్నా రామ్మా, మీ గురించి మాట్లాడుతా ఉన్నా వచ్చావు. ఏంటిలా వచ్చావు? మీ బావ బంగారం అంతా కుదువ పెట్టేశాడన్నా. మంచిదే, కానీ సంవత్సరం నుంచి వడ్డీయే కట్టట్లా. అయితే వేలం వేసేస్తుంటారు. కానీ ఇప్పుడు ఇడిపిద్దామంటే డబ్బులు లేవు. కానీ దాన్ని అమ్మేస్తే మనకి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తుందన్నా. అవును కదా, అట్లయితే బావ నాతో పంపు. మేము డైరెక్ట్ గా మన తిరుపతిలోని తిరుచానూరు పంచాయతీ ఆఫీస్ ఎదురుగా ఉండేటువంటి శ్రీ పద్మావతి జ్యువెలరీ అండ్ గోల్డ్ షాప్ అయితే వచ్చేసి ఏంటంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో ఎక్కడ గోల్డ్ కుదగబెట్టినా సరే కుదగబెట్టిన బిల్లు, ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకెళ్లామంటే వీళ్ళే వడ్డీ అసలు కట్టి వీళ్ళే కొనేస్తారు. ఆ రోజుకి ఆన్లైన్ ప్రైస్ ఎంత ఉంటే అంత మనకి ఇస్తారు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు అయితే ఉండదు. మీరు కూడా ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణలో ఎక్కడైనా బంగారం కుదగబెట్టి వడ్డీ కట్టలేని పరిస్థితులు ఉంటే వీళ్ళని కాంటాక్ట్ అయ్యారంటే వీళ్ళే కొని మీకు అమౌంట్ అయితే ఇస్తారు. మరిన్ని వివరాలకి ఇక్కడ కనిపించే నంబర్లకి అయితే ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. నేను చెప్పానని కాదు, మీరే అన్ని వివరాలు తెలుసుకొని ప్రొసీడ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.